ప్రపంచంలో మారందేదైనా ఉంది అంటే అది మార్పు మాత్రమే. ఎంత బలమైన వ్యక్తి అయినా, అందమైన జ్ఞాపకమైన, భరించలేని బాధైనా, ఆఖరికి అతి ప్రాచీన సంస్కృతి అయినా కాలగర్భంలో కలిసిపోవలసిందే. సుమారు 7,500 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉష్ణోగ్రత తీవ్రత భరించలేని కొన్ని తెగల ప్రజలు మెల్లగా నైలు నది ఒడ్డుకు చేరి నివసించటం మొదలుపెట్టారు. ఆ నదిని ఆధారంగా చేసుకొని వాళ్ళ జీవన విధానం ఉండేది. తెగలుగా వచ్చిన వాళ్ళు క్రమంగా గుంపులుగా మారి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ సంస్కృతి అప్పటికి అత్యంత అధునాతనమైనది, ఇప్పటికీ అత్యంత పురాతనమైనది. ప్రకృతితో మమేకమైపోవటం ఆ సంస్కృతి ప్రత్యేకత. ఆశ్చర్యపోయే ఇంజనీరింగ్ వారి సొంతం. ఆ సంస్కృతి ప్రపంచానికి అందించిన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే ప్రపంచ అతి ప్రాచీనమైన సంస్కృతులలో ఒకటైన ఈజిప్టియన్ సంస్కృతి. చుట్టుపక్కల ప్రాంతాలలో మనుషులంతా మొండి మొలలతో తిరుగుతున్నప్పుడే నైలు నది తీరాన నివసిస్తున్న ప్రజలు వ్యవసాయం చేసి పంటలు పండించారు. సుమారు 90% ఎడారి ఉన్న ఆ ప్రాంతంలో నాగరికత ఏర్పడడం అంటే మామూలు విషయం కాదు. క్రీస్తు పూర్వం 5,500 నుండి 3,600 మధ్యలోనే వ్యవసాయం, కుండలు తయారు చేయటం, పశు పెంపకం చేసేవాళ్ళు. అంతేకాదు అత్యంత కళాత్మకంగా పింగాణీ సామాన్లు, రాతి పనిముట్లు తయారు చేసేవాళ్ళు. దువ్వెనలు, బ్రాస్లెట్స్, రాగిమాలలు లాంటివి అప్పట్లోనే వాడేవారు. తర్వాత కాలంలో చిన్న చిన్న గుంపులుగా ఉన్న జీవన విధానం ఒక నాగరికతగా ఏర్పడింది. చుట్టుపక్కల ప్రాంతాలైన మెసపటోమియా అండ్ గ్రీస్ లాంటి రాజ్యాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేవారు. పింగాణితో పాటు బంగారం, రాగి లాంటి లోహాలను ఎక్కువగా వినియోగించటం మొదలైంది. కుండల మీద, కప్స్ మీద, వంట పాత్రల మీద, డెకరేటివ్ స్టోన్స్ మీద అందమైన చిత్రాలు వేసేవారు. ప్రతి భావాన్ని వ్యక్తపరుస్తూ బొమ్మలు గీసేవారు. అలా ఈజిప్టియన్ హైరోగ్లిఫ్ డెవలప్ అయింది. హైరోగ్లిఫ్ అంటే ఈజిప్టియన్ లిపి, రైటింగ్ సిస్టమ్. ఈజిప్టియన్ హైరోగ్లిఫ్ చిన్న చిన్న చిత్రాలతో, అక్కడక్కడ అక్షరాలతో కలిపి చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈజిప్టియన్ హైరోగ్లిఫ్ అత్యంత ప్రాచీనమైన లిపిగా చెప్తారు. ఈజిప్టియన్స్ ప్రకృతితో బాగా కలిసిపోయేవారు. తమతో పాటు నివసిస్తున్న తోటి ప్రాణులను కూడా తమ కుటుంబంతో పాటుగా సమానంగా చూసేవారు. వ్యవసాయం, వాణిజ్యం, వర్తకం పెరగడంతో ఈజిప్ట్లో ఐశ్వర్యం పెరిగింది. ఐశ్వర్యం పెరిగితే నాయకులు పుట్టుకొస్తారు. అలా పుట్టుకొచ్చిన వారే రాజులుగా మారారు. ఆ రాజుల్ని ఈజిప్ట్ వాసులు ఫారోలు అంటారు. వాళ్ళలో ప్రఖ్యాతిగాంచిన వాడు నార్మర్. ఇతని లోవర్ అండ్ అప్పర్ ఈజిప్ట్లుగా విడిపోయి ఉన్న ఈజిప్ట్ని కలిపి ఒకటి చేసి పరిపాలించాడు. ఫారోలని ఈజిప్ట్ ప్రజలు కేవలం రాజులుగానే కాదు, దేవుళ్ళుగా నమ్మేవాళ్ళు. వాళ్ళు చనిపోయాక దేవుళ్ళుగా మారతారని వాళ్ళ నమ్మకం. ముందే చెప్పినట్టు ఈజిప్టియన్స్ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని దేవుడిలా పూజించేవారు. ఈ విషయంలో భారతదేశంలో ఉన్న హిందువులకి ఈజిప్టియన్స్కి చాలా పోలికలుంటాయి. సూర్యుడు, భూమి, వాయువు, నీరు, చంద్రుడు, త్రిమూర్తులు, ఇలా సుమారు 1,400 దేవుళ్ళని ఈజిప్టియన్స్ పూజించేవారు. పక్షి ముఖంతో, జంతువుల ముఖంతో ఉన్న దేవతా రూపాలని ఈజిప్ట్లో కూడా మనం చూడొచ్చు. అలాగే చనిపోయిన తర్వాత రాజులు కూడా దేవుళ్ళుగా మారతారని ఈజిప్టియన్స్ నమ్మకం. ఈజిప్టియన్ దేవుళ్ళ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. రాజులను దేవుళ్ళుగా చూస్తారు కాబట్టే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి చాలా భారీ ఎత్తున సమాధులు కట్టించేవారు. వాటినే మస్తబాలు అంటారు. ఇవి తర్వాత కాలంలో వచ్చిన పిరమిడ్స్కి ఇన్స్పిరేషన్. మొదటి నుండి ఈజిప్టియన్స్ మనిషికి శరీరం, ఆత్మ రెండూ ఉంటాయని నమ్ముతారు. ప్రతిరోజు సూర్యుడు పడమర వైపు చనిపోయి ఉదయాన్నే మళ్ళీ ఎలాగైతే పుడతాడో అలానే చనిపోయిన తర్వాత ఆత్మ మళ్ళీ శరీరంలోకి వస్తుందని వాళ్ళు నమ్ముతారు. అందుకే చనిపోయిన తర్వాత శరీరాన్ని అతి భద్రంగా దాచిపెడతారు. దీన్నే మమ్మిఫికేషన్ అంటారు. ఇది అతి ప్రత్యేకమైన ప్రక్రియ. సుమారు 70 రోజుల పాటు చాలా టెక్నికల్గా జరుగుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరంలోని మెదడుని ముక్కు గుండా చిన్నపాటి తీగలతో బయటికి తీస్తారు. అలా తీసేటప్పుడు మొహంలో చిన్నపాటి తేడా కూడా రాకుండా చూసుకుంటారు. పొట్టకి ఒకవైపుగా కోసి కడుపులో ఉన్న అవయవాల్ని, అలాగే ఛాతీలో ఉన్న అవయవాల్ని బయటకు తీసి
ఒక లిక్విడ్ నింపిన జార్స్లో ఉంచి భద్రపరుస్తారు. ఈ ప్రాసెస్ అంతా హ్యూమన్ ఎనాటమీ మీద పట్టు ఉన్న స్పెషల్ ప్రీస్ట్ సమక్షంలో చేస్తారు. ఆ తర్వాత శరీరం మొత్తం నాట్రాన్ అనే ప్రత్యేక లవణాన్ని పోస్తారు. దాంతో శరీరంలో ఉన్న తేమంతా పోయి డ్రై అయిపోతుంది. ఫైనల్గా ఆ పార్థివ దేహానికి ఆర్టిఫిషియల్ కళ్ళను అమర్చి లైనన్తో పూర్తిగా చుట్టి ఒక బాక్స్లో పెట్టి అందులో అవయవాల్ని కూడా ఉంచి పూడ్చి పెడతారు. శవపేటికలో కూడా చనిపోయిన వారికి నచ్చిన ఆహారం, వస్తువులు, బంగారం లాంటివి ఉంచుతారు. అవసరమైతే చనిపోయిన వారి ఆత్మలు వాటిని వాడుకోవచ్చని అలా చేస్తారు. ఆ శవపేటికను కూడా చాలా అందమైన పెయింటింగ్స్తో అలంకరణ చేస్తారు. ఆ తర్వాత వీటిని మస్తబాలలో పూడ్చి పెడతారు. మస్తబాలని ఇసుక, మట్టి, కాంక్రీట్ రాళ్లతో నిర్మిస్తారు. ఇవి రెక్టాంగిల్ షేప్లో తలలు తీసేసిన పిరమిడ్స్లా ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా అందరికీ జరగవు. కేవలం ఫారోలు, కొంతమంది ఉన్నత వర్గానికి చెందిన వారికి మాత్రమే జరిగేవి. రాచరికపు వ్యవస్థ మరింత బలపడటం, ప్రజలకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా అన్నీ అందడంతో ఆ కాలపు రాజులు ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ట్యాక్స్లు కలెక్ట్ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టేవారు. అలాగే దేవాలయాలను కట్టించేవారు. రాజులు వారు చనిపోకముందే తమ ఆత్మ మరణం తర్వాత నివసించడానికి కావలసిన కట్టడాలను కట్టించుకునేవారు. కాలక్రమంలో మస్తబాల స్థానంలో పిరమిడ్ కట్టడాలు వచ్చాయి. అలాంటి పిరమిడ్స్లో గ్రేట్ పిరమిడ్స్ గిజా అండ్ గ్రేట్ ఫినిక్స్ అత్యంత అద్భుతమైనవి. క్రీస్తు పూర్వం 2686 నుండి 2181 మధ్యలో ఫారో కుఫు దేహానికి గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా కట్టించారు. దీనితో పాటు మరొక 2 పెద్ద పిరమిడ్లు, వాటికి అనుబంధంగా 2 చిన్న పిరమిడ్లు, మొత్తం 5ని కలిపి గ్రేట్ గిజా పిరమిడ్ కాంప్లెక్స్ అంటారు. ఈ గిజా పిరమిడ్ కాంప్లెక్స్లో 2 దేవాలయాలు కూడా నిర్మించారు. ఈ కట్టడాలు చాలా ఆర్టిస్టిక్ అండ్ లావిషిక్గా కనిపిస్తాయి. గిజా గ్రేట్ పిరమిడ్ ఇప్పటికీ ప్రపంచ 7 వింతల్లో ఒకటి. ఈజిప్ట్ అంటేనే పిరమిడ్స్ మన కళ్ళ ముందు కదులుతాయి. వీటి కోసం సుమారు 1,00,000 మంది పనిచేసి ఉంటారని అంచనా. ఈ పిరమిడ్స్ని ఎలా నిర్మించారనేది, వీటి కోసం ఏ టెక్నాలజీ వాడారనేది ఇంకా పూర్తిగా తేలని విషయం. అంతేకాదు, అప్పట్లో ఈజిప్టియన్స్ కనుక్కున్న విషయాలు ఇప్పటికీ ప్రపంచంలో వాడుకలోనే ఉన్నాయి. మనం ఇప్పుడు వాడుతున్న పేపర్కి మూలం అప్పట్లో ఈజిప్టియన్స్ కనుక్కున్న పేపరస్ షీట్ అని చరిత్రకారులు అంటారు. పేపరస్ అనే మొక్క నుండి దాన్ని కనుగొన్నారు. నైలు నదికి వచ్చే వరదలను అంచనా వేసి వ్యవసాయం చేయడానికి వీలుగా ఉండేలా క్యాలెండర్ని కనుక్కున్నారు. మొదట్లో ఇది చంద్రుడి గమనానికి అనుగుణంగా, తర్వాత సూర్యుడి గమనానికి అనుగుణంగా కనుగొన్నారు. ఒక సంవత్సరానికి 365.25 రోజులు ఉంటాయని గుర్తించింది ఈజిప్టియన్సే. ఈ క్యాలెండర్కే కొన్ని మార్పులు చేసి ఇప్పుడు కూడా ప్రపంచం అంతా వాడుతుంది. అంతేకాదు, రాయడానికి వీలుగా ఉండే బ్లాక్ ఇంక్ని, ముఖానికి వాడే మేకప్ మెటీరియల్ని కనుగొంది ఈజిప్టియన్సే. పురాతన మ్యాథమెటిక్స్ సూత్రాలని, పెన్స్ని, హై హీల్స్ని, టూత్పేస్ట్ని, మమ్మిఫికేషన్ కోసం కొన్ని రకాల సర్జరీ ఎక్విప్మెంట్స్ని కనుగొన్నది కూడా ఈజిప్టియన్సే. మరి ఇంతలా సర్వసుభిక్షంగా ఉన్న, అత్యంత అభివృద్ధి చెందిన ఈజిప్ట్ సంస్కృతి ఎలా పతనమైంది? ఎవరు దాన్ని దెబ్బతీశారు? ఎవరెవరు ఈజిప్ట్ మీద దండెత్తారు? ఈజిప్టియన్ టెక్నాలజీ అంతా ఏమైపోయింది? అసలు ఇప్పుడు ఆ ప్రాచీన సంస్కృతిని ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఈ విషయాలన్నీ తర్వాతి వీడియోలో చూద్దాం.